రేపు వస్తాలేండి డ్యూటీకి. మా మిస్సెస్ని హాస్పిటల్ తీసుకెళ్ళి రేపు వస్తా సార్ డ్యూటీకి. ఏంట్రా ఎటు వెళ్తున్నావు? ఎవర్రా ఫోన్లో అంత టెన్షన్ మాట్లాడుతున్నావు? మా బాస్ రా వారం నుంచి డ్యూటీకి వెళ్ళట్లేదని కాల్ చేశారు. మరి వారం రోజులు డ్యూటీకి వెళ్ళకుండా ఇంట్లో ఏం చేస్తున్నారా? నా భార్యకు వారం రోజుల నుండి జ్వరం వస్తుందిరా. సరిగ్గా లేచి నించోలేకపోతుంది. అందుకని నేను ఇంట్లో ఉండి తనకు నయమయ్యేదాకా చూసుకుంటున్నా. కొంచెం తగ్గిందిరా. ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూపించి రేపు నుంచి వస్తా అని చెప్తున్నారా మా బాస్తో. ఏంటి, నీ పెళ్ళానికి బాగాలేకపోతే ఇంట్లో ఉండి ఆడంగిల్లాగా సేవలు చేస్తున్నావారా? అలా అంటావేంట్రా? మన ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువైతేనే ఆ చిరాకు ఇంటికి వచ్చి చూపిస్తాం. కానీ వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి మనము మన పిల్లలు పడుకునేదాకా పనిచేస్తూనే ఉంటారురా. కానీ ఒక్కరోజు కూడా వాళ్ళ నోటి నుంచి అలసిపోయిన మాటే రాదురా. ఎందుకంటే వాళ్ళ కోసం మనం చేసే పని కూడా మీకోసం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని ఎత్తి చూపిస్తాం. రేయ్, వాళ్ళు ఎప్పుడు మన కోసం ఎంత చేసినా నా భర్త పిల్లలకు నేను కాక ఇంకెవరు చేస్తారని అనుకుంటారు. ఇంట్లో ఏదైనా గొడవ జరిగినప్పుడు కోపంలో ఒక దెబ్బ కొట్టినా ఏదో కోపంలో కొట్టాడని సర్దుకుపోతారు. కానీ మనం మాత్రం వాళ్ళ కోపంలో ఏదైనా నోరు జారినా నన్ను కావాలని అన్నది నేనంటే లెక్కలేదు అని పురుషాహంకారం చూపిస్తాం. ఆపరా నువ్వు, ఇంటా ఉంటే ఎన్నేం చెప్తా ఉంటావు. మనం సంపాదించి ఎత్తేనే కదా వాళ్ళు మనకు కొండి పెట్టేది. ఏదో వాళ్ళే అంతా చేస్తున్నట్టు వాళ్ళ గురించి ఓ మోస్తున్నావు. ఇప్పుడు నేను చెప్పేది నీకు అర్థం కాకపోయినా ఒక ఆడపిల్లకి తండ్రి అవుతావు చూడు, అప్పుడు అర్థమవుతుంది. ఒక ఆడదాని గొప్పతనం ఏంటో అప్పుడు తెలుస్తుంది. చాలా మంది మగవాళ్ళు వాళ్ళ పిల్లలకి చేతనైనా కాకపోయినా వాళ్ళే చేసుకోవాలని వదిలి వెళ్ళిపోతారు. అలాంటి వాడు మగాడే కాదు, అసలు నా దృష్టిలో మనిషే కాదు. చూడరా, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు వాళ్ళ రక్త సంబంధాన్ని వదులుకొని ఒక పసుపు తాడుకు విలువిచ్చి మనతో వచ్చేస్తారు. మన కుటుంబాన్ని తన కుటుంబం అనుకుంటారు. వాళ్ళకున్న ప్రపంచమే మనం రా. అలాంటి ఆడదాని కోసం 2 రోజులు డ్యూటీ మానేసి సేవ చేస్తే నా దృష్టిలో అది తప్పే కాదురా. నా పిల్లానికి సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను రా. నా తల్లి తండ్రి తర్వాత నా భార్యనేరా నాకు తల్లి తండ్రి గురువు దైవం. నీకెంత చెప్పినా ఆడవాళ్ళ మీద నీకున్న అభిప్రాయం మారకపోతే నీ అంత మూర్ఖుడే లేడురా. అర్థం చేసుకొని వెళ్ళి నీ భార్యని ఇకనైనా ప్రేమగా చూడు, ఒక మిషన్లా కాకుండా. ఇక నేను వెళ్ళొస్తా, హాస్పిటల్కి లేట్ అవుతుంది. అవునరా, ఇన్ని రోజులు నేను ఒక మగాడిని నా అహంకారంతో నా భార్యను చాలా అవమానించాను. అసలు ఈ రోజు నేను కలవపోయి ఉంటే ఆడదంటే ఏంటో ఆడదాని గొప్పతనం ఏంటో తెలిసేదే కాదురా. నన్ను క్షమించరా ఏదైనా తప్పుగా మాట్లాడుంటే. పర్లేదు లేరా, ఇకనైనా తెలుసుకున్నావు, అది చాలరా నాకు.